వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకైతే చూపిస్తాం. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. ఈరోజు అయితే మేము ఒక సాయిరాం తరఫున ఇచ్చిన ట్యాంక్ వర్క్ అయితే మేము చేస్తున్నాము. చూడండి లాస్ట్ వరకు అయితే. మా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు అయితే ఎవరు చేయట్లేదు. చేయండి దయచేసి. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు కావాలి, మీరు సపోర్ట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు మీకు చూపిస్తాము మా వర్క్ ఏంటో. స్టార్ట్ అయితే చేసాము. మీకు ఒక ట్యాంక్ అయితే మోసుకొని వచ్చింది, మీకు వీడియో అయితే పెట్టాము చూడండి. తర్వాత ట్యాంకు తెచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ ఎలాగ చేస్తున్నాం, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం, ఎంత దూరం అనేది మొత్తం మీకు ఒక చిన్న వీడియో రూపం అయితే మీకు చూపిస్తాము. చూడండి, చూసిన తర్వాత మా కష్టం ఎలా ఉంటుందో మీకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే ట్యాంకు వర్క్ అయితే ప్రారంభించాము. ఇదిగో ఒక అడుగున్నర ఇంకా వెల్లడి కోటర్ పేరుదే ఉసేగట చూసారా, ఈ వర్క్ అయితే మేము స్టార్ట్ చేసాము. ఇంకా పూర్తి అయినంత వరకు మీకు ఒక వీడియో అయితే చూపిస్తాం, చిన్న వీడియో. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. అడుగున్నారా తవ్వాలా? అడుగున్నారానా? సరే తవ్వేద్దాం. అడుగు తీసాం, ఇంకా అడుగు తీస్తే ఇంకా సరిపోద్దా? అదే అయినట్టే. అది చిన్న రే రారా నువ్వు కూడబెడుతున్నా అది పునాది కట్టడానికి. మేము చూసారా, ఇది కొంచెం రాళ్ళు అయితే మేము పక్కనే గరువు దగ్గర దొరుకుతాయి అనమాట. రాళ్ళు అయితే పర్లేదు. ఇప్పుడు చాలామంది ఇంకా వస్తారు కదా, స్టార్ట్ చేసాం కదా. రేపటి నుంచి కొంచెం పని బిజీ అయిపోయి జనాలు లేరు. మీకు గొయ్యలు అయితే తవ్వేసాము. ఇప్పుడైతే సిమెంట్ కలపడం అయితే మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడు సిమెంట్ కలిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ రాళ్ళతో అయితే కడతాము పునాది. అంతవరకు ఇదిగో ఈ గేస్ మెట్టకి అయితే ఇక్కడ అటాక్ చేస్తాము అనమాట. దీనికి అయితే దీనికి కలుపుతాం అనమాట. అటాక్ చేసి ఇప్పుడు 2 అడుగులు అయితే చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ట్యాంక్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సిమెంట్ కలపడం అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్, ఇక్కడైతే మేము ఇసుక ఒక కొలిసేసి ఇక్కడైతే సిమెంట్ అయితే కలపబోతున్నాం. ఇప్పుడు చూడండి, మేమైతే ట్యాంకు కట్టడానికి అయితే సిమెంట్ ఇక్కడ మిక్స్ చేయడానికి అయితే రెడీగా అవుతున్నాం. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక గమేళం అయితే 6 గమేళాలు అయితే ఒక గమేళం సిమెంట్ అయితే వేస్తాం. ఇది మా ఏజెన్సీలో ఎలా అయితే మాకు తాపీ మేస్త్రులు అయితే వర్క్ చేయిస్తారనమాట. మేము కూడా అలాగే చేస్తాము. ఆ ఇసుక 6 గమేళాలు అయితే ఒక గమేళం మేము సిమెంట్ వేసుకొని మిక్స్ చేస్తారు. అదే మేము ఇలా యూజ్ చేస్తాము మా ఏజెన్సీ. ఎన్ని ఇప్పుడైతే ఇది 18 గమేళాలు అనమాట. 18 గమేళాలు అయితే మేము ఎన్ని వేస్తామంటే 6 గమేళాలకి ఒక సిమెంట్ గమేళం వేస్తాము. ఇప్పుడు చూడండి, ఒక బస్తా వేయాలంటే మొత్తం 24 గమేళాలు అయితే ఇసుక అయితే వేయాలి. చూడండి, ఇప్పుడైతే మేమైతే మిక్స్ చేస్తున్నాం. లాస్ట్ వరకు అయితే చూడండి, మేమైతే 18 గమేళాలు ఇసుక వేసాం కాబట్టి 3 గమేళాలు మాత్రము సిమెంట్ అయితే వేస్తాము. ప్రజెంట్ మేమైతే డెకెన్ వాడుతున్నాము. డబ్బులు తోస్తా రెవల్యూషన్ మేమైతే ఇప్పుడు మిక్స్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చూసిన తర్వాత ఎలా మిక్స్ చేస్తాము. మొత్తం ఈ పొడి సిమెంట్ ఇసుక అయితే కొంచెం తడిగానే ఉంది వర్షం వచ్చినప్పుడు. ఇప్పుడైతే దాన్ని మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తాము. అది బాగా మిక్స్ చేయాలి పొడిది. ఇప్పుడు చూడండి, మిక్స్ అయితే చేస్తున్నాం. ఇదిగో ఇలా మిక్స్ అయితే చేస్తాం మేమైతే ఇదే విధంగా. చాలామంది ఇలాగే చేస్తారు కానీ బట్ మేమైతే ఇలాగే చేస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే వాటర్ అయితే మిక్స్ చేసాము. ఇలా చేసి అయితే మేమైతే మిక్స్ చేస్తాం. ఇదిగో ఇలా కొంచెం అయితే ఇలా వేయాలి వాటర్లో. ఇలా వేస్తే అలాగా లోపల మిక్స్ అయిపోద్ది. ఎక్కయ్యకు అలా సరిపోద్ది కదా, ఇలాగా సరిపోద్ది. జస్ట్ లైట్గా అయితే వాటర్ వేయాలి. కొంచెం పైన కొంచెం పొడి తీసాం కదా, అలా వాటర్ మిక్స్ చేస్తే కొంచెం ఇప్పుడు మిక్స్ చేస్తాం ఇంకా పూర్తిగానా.
ఇలా అయితే మిక్స్ ఇంకా పూర్తిగా ఇలా కలిపితే అయిపోయినట్టే. ఇదిగో చూడండి, ఇలా అయితే సిమెంట్ అయితే మిక్స్ చేసాం. ఇంకా వాటర్ కొంచెం తాగటు మిక్స్ అయితే చేసాము. తర్వాత గోయ అయితే అయింది ఇప్పుడు కంప్లీట్గా. ఇప్పుడు మేము రాళ్ళేసి ఇప్పుడు ఇప్పుడు గేస్మెంట్ అయితే కట్టడానికి రెడీగా అయితే ఉన్నారు మా వాళ్ళు సిద్ధంగా. ఓకే, రెడీనా? ఓకే ఓకే, గుడ్. వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. మేమైతే సిమెంట్ ఇప్పుడు కింద మట్టి దగ్గర వేసాం ఫౌండేషన్కి. ఇప్పుడు రాళ్ళు అయితే పేరుస్తాము. ఇప్పుడు గేస్మెంట్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు అయితే చూపిస్తాం. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకైతే మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, కొంతవరకు అయితే వర్క్ అయితే చేసాము. ఇదిగో కొంచెం ఒక అడుగు వేసినట్టుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పూర్తి చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ఇవి నేను రాళ్ళు అయితే ఇలా మోసుకొని వస్తున్నాం చూడండి. మేమైతే చాలా రాళ్ళు కొంచెం బాయ్స్ అయినా ఎవరైనా కానీ ఇలా మోసుకొని రావాలి. చాలా బరువుగా ఉంది కదా? చాలా బరువు ఉంది గురు. ఓకే, అందుకోసం ఇంత మనకు నీళ్ళు కావాలి గురు, అందుకోసం. ఓహో, వాటర్ కోసం ఎంతైనా కష్టపడతాం మనం. ఓకేనా? ఓకే, గుడ్.